ప్రజలందరూ తిరస్కరించి నువ్వు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి తగవు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ అంటే నాకు ఏమి దొరుకుతుందా పట్టుకొని ఊగుదామని జనరల్గా చెప్తారు కదా, నదిలో పోయేవాడికి ఏదో ఒకటి పట్టుకుని ఈదికి వెళ్దామని ఆలోచన చేస్తాంట. ఆ టైప్లో వాళ్ళ ఏమి దొరుకుతుందా అని ఒక ఆలోచన చేస్తూ అక్కడ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కార్యకర్తలు, అది ప్రజలందరికీ తెలిసిన విషయం. నీ కార్యకర్తలు ఇద్దరేదో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గొడవలతో వాళ్ళు తన్నుకుంటే అక్కడ దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఏదో పార్టీకి పులమాలి అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వినుకొండేదో అట్టహాసంగా బయలుదేరాలని చెప్పేసేటువంటి ఈ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడిని చెప్తున్నాం. ఇలాంటి రాజకీయాలు చేసావు కాబట్టే నిన్ను జనం అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ ఇలాంటి రాజకీయాలు తగవు. అక్కడ జరిగింది పూర్తిగా వ్యక్తిగతం. పైపెచ్చి ఇద్దరూ కూడా నీ పార్టీ కార్యకర్తలే. నువ్వు వెళితే ఎవరో చనిపోయిన ఇంటికి వెళ్తాం కాదు, చంపినాడు ఇంటికి కూడా వెళ్ళి ఏం జరిగిందని కనుక్కునరా. అది ఒక రాజకీయ నాయకుడు ఉన్న లక్షణం. కానీ ఇక్కడేదో వాళ్ళు తెలుగుదేశం, వీళ్ళు వైసీపీ అని ప్రజలకు తెలుసు కదా, వినుకొండలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసు వాళ్ళిద్దరు ఏ పార్టీ సంబంధించడంలో. దాన్ని ఎక్కడెక్కడ మార్పింగ్ ఫోటోలు చేసి ఆ ఫోటోలు కండవా వేసుకుని తీసుకొచ్చి వీడు తెలుగుదేశం వాడు, జనం నవ్వుతారు. ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకుని మెలగాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నాను. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేదో ఒకటి దొరికితే ఇదుదామనే సామెతను కాదు, మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్గా మళ్ళా రాండి. ఇవాళ మేము ప్రతిదానికి నీకులాగా సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇవాళ ప్రతిదీ కూడా ప్రజలకు చెప్పి చేస్తున్నాము. నీకు కూడా ఏమైనా ఆలోచన ఉంటే సలహాలు ఇవ్వండి, మేము ఖచ్చితంగా పాటిస్తాం. అంతేగాని పేపర్ ఉంది కదని చెప్పేసి నీ పేపర్లో 4 పేజీల నిండా ఏదో అంకెలేసి రాస్తే ఆ అంకెలన్నీ కూడా ఇంతకుముందు నువ్వు పద్దాక నొక్కా అని చెప్పినట్టుగా ఉంటుంది తప్పితే ఎవడు కూడా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితులు నవ్వుతారని చెప్పేసి మరొకసారి గుర్తు తెచ్చుకుని ఇకనైనా సరే మంచి రాజకీయాలకు అలవాటు పడని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.